ఒక అడవిలో షేరు అనే ఒక సింహం ఉండేది. తన వేటను పట్టుకోడానికి ఒక నక్కని తన సేవకురాలుగా చేసుకుంది సింహం. నక్క ఒక్కొక్క జంతువుని గమనించేది. జంతువులు ఒంటరిగా ఉండడం చూసి సింహానికి చెప్పేది. అప్పుడు సింహం సరైన సమయం చూసి జంతువుల్ని వేటాడుతూ ఉండేది. అందులో కొంచెం మాంసాన్ని మిగిలించి నక్కకిచ్చేది. ఒకరోజు ఏనుగు, జింక, కోతి మరియు బాలు ఒక చోటు చేరి ఈ సమస్య గురించి చర్చిస్తున్నారు. కోతి చెట్టు మీద కూర్చుని నక్క రాకను గమనిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ నక్క సింహంతో చేరిందో మనం బ్రతకడం కష్టమైపోయింది. చప్పుడు కాకుండా వస్తుంది. ఏదైనా జంతువు ఒంటరిగా కనిపిస్తే వెంటనే సింహానికి చెప్పేస్తుంది. ఒకవేళ ఇలాగే కొనసాగితే అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహం బారిన పడి చనిపోతాయి. మనం ఏదైనా ఒకలాంటి ఉపాయం చెయ్యాలి. దాంతో మనం ఈ రెండు జంతువుల భరతం పట్టాలి. నాకు ఏ ఆలోచన రావడం లేదు. ఒకవేళ మోటో జింక ఇక్కడ గనక ఉండుంటే ఏదైనా మంచి ఆలోచన చెప్పేది. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవేళ అడవిలో ఈ చెట్టు గనక లేకుంటే ఈ రోజు మోటో జింక మన మధ్యనే ఉండేది. బాలు అక్కడే ఎదురుగా ఉన్న చెట్టును చూసి ఇలా అనింది. ఈ చెట్టు ఇక్కడ లేకపోతే మోటో జింక ఇక్కడ ఉండేదా? అంటే అర్థం మోటో జింక ఒకరోజు ఇటువైపుగా వెళుతూ ఉంది. ఆ రోజు ఎండ బాగా ఎక్కువ ఉంది. దాంతో మోటు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఈ చెట్టు ఆకుల నుంచి పాలు కారాయి. అవి ఇంకా మోటు కళ్ళల్లో పడ్డాయి. అది విని అందరూ ఆ ఆకుల్ని చూశారు. అప్పుడు ఏనుగు ఇలా అంది. అరే అవును, ఈ ఆకుల నుంచి పాలు కారుతున్నాయి. ఇవి చూడ్డానికి మాత్రమే పాలు, కానీ ఇవి చాలా ప్రమాదకరం. మోటు కళ్ళల్లో ఈ పాలు పడిన కొద్దిసేపటికే అది గుడ్డిదిగా అయింది. అంతే, ఇక అప్పటి నుంచి అది శాశ్వతంగా గుడ్డిదైపోయింది. గుడ్డిదయ్యాక కొన్ని రోజులు అక్కడా ఇక్కడా కనిపిస్తూ ఉండేది. కానీ ఆ తర్వాత ఇక అది ఏమైపోయిందో అస్సలు తెలియడమే లేదు. అది విని అందరికీ చాలా జాలి వేసింది. అప్పుడు ఏనుగా ఇలా అంటుంది. మిత్రులారా, మనకిక ఆ సింహం ఇంకా నక్క నుంచి విముక్తి దొరికిందనుకోండి. అలా అని ఏనుగా తన ఉపాయాన్ని అందరికి చెప్పింది. అందరూ దాన్ని విని సంతోషించారు. వాళ్ళందరికీ బాగా తెలుసు, నక్క జంతువులు ఎక్కడుందని చెప్పడం మాత్రం కాదు, జంతువులన్నీ ఏం మాట్లాడుకుంటాయో అవన్నీ సింహానికి చెప్పేది అని. సాయంత్రం అవ్వగానే ఆ జంతువులన్నీ కావాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఏనుగు, బాలు, జింక చాలా గట్టిగా మాట్లాడడం ప్రారంభించాయి. వాళ్ళ మాటలు విని నక్క అక్కడికి రావాలి అని. కోతి చెట్టు మీద కూర్చొని అన్నిటినీ గమనిస్తూ ఉంది. కాసేపు తర్వాత నక్క అక్కడికి రావడం కోతి చూసింది. మిత్రులారా, ఆ గుంట నక్క చప్పుడు చేయకుండా ఇటే వస్తోంది. మనం అనుకున్న ఐడియా ప్రకారం పని చేయడం మొదలు పెట్టండిక. కోతి మాట వినగానే అవన్నీ గట్టిగా నవ్వడం ప్రారంభించాయి. అది వినిన నక్క ఇంకా తొందరగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. చెట్ల వెనకాల దాక్కుని వాళ్ళ మాటలు వినసాగింది నక్క. మిత్రులారా, ఇక మీదట మనం ఎప్పుడూ ఆ నక్క ఇంకా సింహం బారిన పడబోవడం లేదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ మాయా చెట్టు ఆకులు ఉన్నాయి. అవును మిత్రులారా, ఇప్పుడు మనం ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే పాలని ఒక్క చుక్క మన కంట్లో వేసుకుంటే ఆ తర్వాత మన కళ్ళు ఎంత శక్తివంతమవుతాయంటే చాలా దూరం నుంచే ఆ నక్క, సింహం వస్తే కనబడుతుంది. ఇవన్నీ విన్న నక్క చాలా సంతోషించింది. వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ తప్పించుకోలేరు. అలాగని అక్కడి నుంచి పరుగులు తీసింది నక్క. సింహం దగ్గరికి వచ్చి నక్క అక్కడి నుంచి వెళ్లిపోగానే కోతి ఇలా అంది. మిత్రులారా, మనం అనుకున్న ఐడియా పని చెయ్యబోతోంది. ఆ గుంట నక్క ఈ విషయాన్ని సింహానికి చెప్పడానికి వెళుతోంది. అది విన్న జంతువులు సంతోషించాయి. పక్కన ఉన్న చెట్టులోకి వెళ్లి అవి దాక్కున్నాయి. కాసేపయ్యాక నక్కతో సింహం వచ్చింది. అది చూసిన ఏనుగు సైలెంట్ గా ఉంది. నాకు చెప్పు, నువ్వు ఏ చెట్టు ఆకుల గురించి మాట్లాడుతున్నావు? దాని ఆకుల పాలతో కళ్ళు శక్తివంతమవుతాయంట.
చెట్టు ఆకుల పాల మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చాలా తెలివిగా నడుచుకోవాలి, ఇది ఇక్కడ అవసరం లేదు. నేను అన్నీ విన్నాను. మీరు ఈ చెట్టు గురించి మాట్లాడుకోవడం అన్ని. ఇది విని ఏనుగంది, అయితే మీరు వినేశారా? అయితే చెబుతాను. ఇదిగో ఈ చెట్టుందిగా, దీని ఆకుల నుంచి ఎలాంటి పాలు వస్తాయంటే ఆ పాలని కంట్లో వేసుకుంటే కళ్ళు చాలా శక్తివంతమైపోతాయి. ఇప్పటిదాకా ఏ జంతువులైతే కళ్ళల్లో పాలు వేసుకున్నాయో అవి మీ ఇద్దరిని దూరం నుంచే చూసి పారిపోతాయి. ఇప్పుడు నేను ఒక్కదానే ఒంటరిగా మిగిలాను. ఇకపై మీ ఆలోచన పని చేయదు. నేను కూడా ఈ పాలని నా కళ్ళలో వేసుకుంటా. కానీ షేరు, నువ్వు ఈ పాలని నీ కళ్ళలో ఎలా వేసుకుంటావు? వీటి కొమ్మలు ఎంత ఎత్తుగున్నాయి. నువ్వు అంత ఎత్తు ఎలా వెళతావు? నేనీ అడవికే రాజుని, తెలిసిందా? చెట్టు మీద కూర్చున్న కోతి దగ్గర సింహం ఇలా అంది, కోతి, ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ కొమ్మ ఒకదాన్ని కిందకి వేయి. అది విన్న కోతి తల అల్లాడించింది. ఒక కొమ్మని కోసి కిందకి వేసింది. ఏనుగు, ఇప్పుడు ఈ పాలని కళ్ళలో ఎలా వేయాలో అది నువ్వు చెయ్యి. సరే, నువ్వు నీ 2 కళ్ళని తెరువు. నేను ఈ ఆకుల్ని బాగా పిండి మంచిగా పాలు తీసి వేస్తాను. అది విన్న సింహం ఇలా అంది. త్వరగా కాని. అది విన్న ఏనుగు కోతి వైపు చూసి నవ్వింది. ఏనుగు కింద పడిన కొమ్మని తీసి పట్టుకుంది. ఆ కొమ్మకి చాలా ఆకులున్నాయి. ఏనుగు ఆ కొమ్మని సింహం దగ్గరికి తీసుకెళ్లి సింహం కళ్ళలో నలిపింది. అది తొండంతో నలపగా సింహం కళ్ళలోకి పాల చుక్కలు పడ్డాయి. ఆలస్యం చెయ్యకుండా ఏనుగు ఇంకో కళ్ళల్లోకి కూడా పాలను పిండింది. మహారాజ్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. సింహం కాసేపు కళ్ళు తెరవలేదు. కాసేపు ఆ చల్లదనాన్ని ఆనందించింది. ఇంతలో కళ్ళల్లో మంటలు మొదలయ్యాయి. అదే గట్టి గట్టిగా గర్జించడం మొదలెట్టింది. అరే, ఏమైంది? ఇదేంటి బాగా మండుతోంది? నేను చూడలేకుండా పోతున్నాను. ఏం కనిపించట్లా. చెట్లలో దాక్కున్న జంతువులన్నీ ఇప్పుడు బయటికొచ్చాయి. సింహం కళ్ళైతే తెరిచింది గాని ఇప్పుడు ఆ సింహం గుడ్డిదైపోయింది. సింహం అటూ ఇటూ నడిచింది. కనపడక పడిపోయింది. నించుని అరవసాగింది. దాన్ని చూసి అన్ని జంతువులు చాలా సంతోషించాయి. ఇదంతా ఏంటి? తనకు కళ్ళెందుకు కనపడట్లేదు? ఇదంతా మా ఉపాయము, మీ ఇద్దరి బారి నుంచి తప్పించుకోవడానికి. ఇక ఇది ఎప్పటికీ చూడలేదు. నువ్వు ఇక ఎప్పటికీ గూఢచర్యం చేయలేవు. అలాని ఏనుగు తన తొండంతో నక్కని పైకి ఎత్తింది. చెట్టు మీదున్న కోతి కొమ్మను తీసి నక్క కళ్ళలోకి పాలు పిండింది. ఇప్పుడు అవి 2 గుడ్డివైపోయాయి. మిగతా అన్ని జంతువులు వాళ్ళిద్దరినీ అలా వదిలేశాయి. అప్పుడు ఏనుగంది, ఏం మిత్రులారా, తెలివి పెద్దదా లేక సింహమా? అది విని అన్ని జంతువులు గట్టిగా నవ్వసాగాయి. ఇంకా చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.